శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. కాకాసాహెబ్ దీక్షిత్ ఇలా అనేవారు, నేను షిరిడీలో ఉన్న కాలమే సార్థకమైనట్లు, షిరిడీలో లేని కాలమంతా దుర్వినియోగం అయినట్లు అని. నిజంగా ఎంత అనుభవాన్ని పొంది ఉంటే ఈ మాట అని ఉంటారు. మరిన్ని అనుభవాలను ఇప్పుడు స్మరించుకుందాం. 1913లో కాకాసాహెబ్ దీక్షిత్ కుమారుడు రామకృష్ణ బాంబేలో విలేపార్లే ప్రాంతంలో చదువుతున్నాడు. ఆ సమయంలో కాకా షిరిడీలో బాబా దగ్గర ఉన్నాడు. పరీక్షలకు సరిగ్గా నెల రోజుల ముందు రామకృష్ణకు తీవ్రమైన జ్వరం వచ్చింది. దాన్ని గమనించిన బంధువులు, ముఖ్యంగా కాకా దీక్షిత్ సోదరుడు దీక్షిత్ తిరిగి రావాల్సిందిగా కొడుకుని చూసుకోవాలని కోరుతూ ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరాన్ని బాబాకు చూపితే, నీవు వెళ్ళవద్దు, నీ కొడుకును షిరిడికి రమ్మను అని అన్నారు. అక్కడ ఆసుపత్రి లేదు, డాక్టర్లు లేరు, మందులు లేవు. అయినా బాబా ఆయన దగ్గరికి పిల్లవాడిని రమ్మని చెప్పారే అని కాకా దీక్షిత్ సోదరుడు అయిష్టంగానే ఆ పిల్లవాడిని షిరిడికి పంపించాడు. ఆశ్చర్యకరంగా షిరిడిలో ఏ డాక్టర్ కానీ ఏ వైద్యం కానీ లేకుండానే బాలుడి ఆరోగ్యం మెరుగైంది. అతడు పూర్తిగా కోలుకున్నాడు. ఆ బాలుడికి 1913 నవంబర్ 2న పరీక్ష ఉందని, చదువుకోవాలంటే అతను తిరిగి బాంబేకు రావాలని, అందుకని రామకృష్ణని పంపమని కోరుతూ బాబాకు మరోసారి ఉత్తరం రాశాడు. కానీ బాబా అనుమతించలేదు. పరీక్ష వ్రాయడానికి కూడా అనుమతించలేదు. నవంబర్ 2 రానే వచ్చింది. ఆ రోజు పరీక్ష హాల్లో ప్లేగ్ వల్ల చచ్చిపోయిన ఎలుక కనిపించడంతో పరీక్షను నవంబర్ 6కు వాయిదా వేశారు. ఆ తేదీకి బాలుణ్ణి పంపమని అడిగినా బాబా అంగీకరించలేదు. నవంబర్ 6ను కూడా అదే పరిస్థితి. మరో ఎలుక కనిపించడంతో మళ్ళీ పరీక్ష నవంబర్ 13కు వాయిదా పడింది. ఆ సమయానికి బాబా బాలుణ్ణి పంపించడానికి అనుమతించారు. బాలుడు వెళ్ళి పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు. బాబా మనకు శ్రేయస్కరమైనదే చేస్తారని గుర్తుంచుకోవాలి. ఆయన మాటను అనుసరించే వారికి అన్ని రకాల రక్షణ, విజయాలు లభిస్తాయని ఈ సంఘటన తెలియచేస్తుంది. వాడా నిర్మాణం పూర్తయిన తర్వాత విలేపార్లేలో ఉన్నటువంటి కాకా దీక్షిత్ కుటుంబం షిరిడీలో నివసించడానికి వచ్చేశారు. కూతురు వత్సలి అంటే కాకాసాహెబ్ దీక్షిత్కు ఎంతో ప్రేమ. షిరిడీ వచ్చే నాటికి వత్సలి వయసు 7 సంవత్సరాలు. ఒకసారి కాకా దీక్షిత్ కూతురు వత్సలికి జబ్బు చేసింది. కాకా మాత్రం ఆ విషయమే బాబానేమీ కోరక కర్తవ్యం ఆయనకే విడిచి ఊరుకున్నాడు. ఒకప్పుడు ఆ పాప విలేపార్లేలో అనేక వస్తువులతో నిండి ఉన్న పెద్ద అల్మరా పైకెక్కింది. ఎలా జరిగిందో కానీ అంత బరువైన అల్మరా ఆ పాప మీద పడింది. అయినప్పటికీ ఆ పాప గాజులు చిట్లడం మినహా కించిత్తు కూడా దెబ్బ తగలకపోవడం ఆశ్చర్యం. కానీ ఈసారి ఆ పాపకు జ్వరం రోజు రోజుకు హెచ్చుతున్నది, కానీ తగ్గడం లేదు. ఒకరోజు బాబా ఆమె కలలో కనిపించి, నీవింకా ఇక్కడే ఉండడం ఎందుకు, వచ్చి ఈ వేప చెట్టు కింద పడుకుని ఉండవచ్చు కదా అన్నారు. అవి అశుభ సూచకమని అందరూ అనుకున్నారు. ఉదయమే శ్యామతో సాయి, కాకా కుమార్తె చనిపోయిందా అని అడిగారు. శ్యామ విస్తుపోయి, దేవా, అలా అశుభం పలుకుతారెందుకు అన్నాడు. ఆమె ఈరోజు మధ్యాహ్నమే చనిపోతుంది అన్నారు బాబా. సరిగ్గా ఆయన చెప్పినట్లే జరిగింది. అటు తర్వాత కాకా దీక్షిత్ వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చున్నాడు. అప్పుడే అతనికి పోస్ట్లో ఒక గ్రంథం వచ్చింది. చూస్తే అది ఏకనాథుడు వ్రాసిన భావార్థ రామాయణం. వెంటనే అది బాబాకిచ్చాడు. ఆయన దానిని తలకిందులుగా పట్టుకొని కాకతాళీయంగా దానిలో ఒక చోట తమ చెయ్యి చూపించి ఆ పేజీ తెరిచి అతడికిచ్చి చదవమన్నారు. ఆ గ్రంథం సరిగ్గా కిష్కింధకాండలో రాముడు వాలిని చంపాక అతడి భార్యను ఊరడిస్తున్న ఘట్టమది. మృత్యువన్నది అనివార్యమని గుర్తించి ఎడబాటును ధైర్యంతో సహించగలగడమే వివేకమని రాముడు ఆ ఘట్టంలో బోధిస్తున్నాడు. దీక్షిత్కు చక్కని సమాధానం లభించింది. భక్తి వైరాగ్యాలు ఉన్న దీక్షిత్కు వత్సలి సాయిలోనే ఐక్యమైందని అర్థమై వెళ్ళిపోయాడు. మనమైతే చిన్న కష్టం రాగానే బాబా నిందిస్తాం, ఇలా ఎందుకు చేశావని అడుగుతాం. కానీ కాకా దీక్షిత్ తన కూతురు చనిపోయినా బాబా యందు భక్తి కానీ, విశ్వాసం కానీ, ప్రేమ కానీ తగ్గలేదు. అంత మనోనిబ్బరంతో వత్సలి మరణాన్ని తట్టుకునే శక్తిని బాబానే ప్రసాదించారు. సాయి కొందరు భక్తులను ఎందుకు మరణించనిస్తారో తెలుసుకునే అవకాశం కూడా అతనికి కలిగింది. షిరిడీలో ఒక వృద్ధురాలికి ఉన్న ఒక్కగానొక కొడుకును పాము కరిచింది. ఆమె సాయి వద్దకు పరుగున వచ్చి తనకు ఊది ఇచ్చి తన బిడ్డను రక్షించమని కోరింది. కానీ ఆయన ఊది ఇవ్వలేదు. సరికదా, ఏమీ పలకనూ లేదు.
ఆమె వెళ్ళిపోయి మరలా కొద్దిసేపట్లో గుండెలు బాదుకుంటూ పెద్దగా శోకిస్తూ వచ్చి తన కొడుకు మరణించాడని అతనిని బ్రతికించమని బ్రతిమాలింది. అయినా సాయి ఏమీ మాట్లాడలేదు. ఆ దృశ్యం చూడలేక కాకా దీక్షిత్ కూడా బాబాను అలా చెయ్యమని కోరాడు. ఆయన అతడితో మాత్రం, తమ్ముడు, నీవిటువంటి వాటిలో చిక్కుకోవద్దు. ఇది మంచికే జరిగింది. అతడు మరొక దేహంతో ప్రవేశించాడు. ఈ శరీరంతో అతడు చేయలేని మంచి పని ఆ దేహంతో చేయగలడు. అతన్ని తిరిగి నేను ఇందులో ప్రవేశపెడితే ఈ దేహం బ్రతుకుతుంది, కానీ ఆ దేహం మరణిస్తుంది. నీకోసం ఈ పనిని చేయగలను, కానీ పర్యవసానమేమో ఆలోచించావా? అందులో ఎంతటి బాధ్యత ఉన్నదో నీకేమైనా తెలుసా? నీవది భరిస్తావా అన్నారు. అతడు వెంటనే తన హద్దును గుర్తించి ఊరుకున్నాడు. ఇలాంటి అనుభవాలెన్నో కలిసి దీక్షిత్కు సాయి పట్ల విశ్వాసాన్ని దృఢపరిచాయి. దీక్షిత్ యొక్క ఆర్థిక పరిస్థితులు చాలా కాలం పాటు అంతగా బాలేదు. కానీ ఆయనలో సంతృప్తి అనేది సహజ గుణం. తాను తరచుగా ఈశ్వరుడు ఇచ్చిన దాంతో సంతోషంగా ఉండాలి, దైవం ఏ విధంగా ఉంచితే అలాగే ఉండడం నేర్చుకోవాలి అని స్మరించుకుంటూ ఉండేవాడు. ఈ విధంగా తనకు ఆదాయం లేకపోయినా, అవసరాలు అధికమైనా దీక్షిత్ మనశ్శాంతిని కోల్పోలేదు. బాబా మహాసమాధి తర్వాత ఒకసారి దీక్షిత్ ఒక మార్వాడికి 30,000 చెల్లించాల్సి వచ్చింది. చెల్లింపుకు గడువు దగ్గర పడుతుంది, కానీ చెల్లించడానికి డబ్బు లేదు. అప్పటికే అతని ఆదాయం తగ్గిపోవడంతో అది ఎలా కట్టాలి అని ఆలోచనలో పడ్డాడు. ఒక రాత్రి దీక్షిత్కు కలలో అప్పిచ్చిన వారు డబ్బు అడుగుతుండగా దీక్షిత్ కలలోనే, నువ్వు భయపడకు, నా వద్ద సర్ చునీలాల్, సర్ చిమన్ లాల్ లాంటి పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళు డబ్బు ఇస్తారు అని హామీ ఇచ్చాడు. కల నుంచి మేల్కొన్న దీక్షిత్ తన మూర్ఖత్వాన్ని నిందించుకున్నాడు. ఎందుకంటే ఆ సర్ల మీద ఆధారపడడం వ్యర్థమని, బాబా కాకుండా ఎవరూ సహాయం చేయరని ఆయనకు తెలుసు. ఇకపై ఆ సర్స్ గురించి ఆలోచించకుండా బాబాపై సంపూర్ణ విశ్వాసంతో ఉండాలని అనుకున్నాడు. చివరి రోజు వరకు ఎదురుచూశాడు, కానీ డబ్బు ఎక్కడా లభించలేదు. ఆఖరి క్షణంలో ఒక యువకుడు వచ్చాడు. అతని తండ్రి దీక్షిత్ స్నేహితుడు. 30,000 రూపాయలు చేతిలో పట్టుకుని వచ్చాడు. ఆ యువకుడు ఇలా అన్నాడు, నాన్న చనిపోయాక ఆస్తులన్నింటినీ నేనే చూసుకుంటున్నాను. ఈ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలో చెప్పండి అని దీక్షిత్ను అడిగాడు. అప్పుడు దీక్షిత్, నిజం చెప్పాలంటే ఈ డబ్బు నాకు చాలా అవసరం, కానీ నా వృత్తి, దాని నుండి వచ్చే ఆదాయం తగ్గిపోయాయి. బంగళాలు ఉన్నాయి, కానీ నీకిది సరైన పెట్టుబడి కాదని చెప్పే బాధ్యత కూడా నా మీద ఉంది అన్నాడు. అయినా ఆ యువకుడు బాబా సంకల్పం ప్రకారం తన తండ్రి స్నేహితుడైన దీక్షిత్కు ఆ డబ్బునిచ్చాడు. దీక్షిత్ సకాలంలో అప్పును తీర్చేశాడు. బాబాపై అచంచల విశ్వాసం ఉంటే రక్షణ, సహాయం, శాంతి తప్పక లభిస్తాయనడానికి దీక్షిత్ జీవితం ఒక అద్భుత నిదర్శనం. కానీ ఆర్థిక విషయాల కంటే ఆత్మవికాసం, గతజన్మ వాసనలను తొలగించుకోవడం, శక్తిని పెంపొందించుకోవడం, సంపూర్ణ నిష్ఠ మరియు సబూరి అనే పునాది మీద శాంతిని పొందడం, ఇవే ముఖ్యమైనవి. బాబా లౌకికంగానే కాక ఆధ్యాత్మికంగా కూడా దీక్షిత్కు అభయమిచ్చారు. బాబా ఒకసారి దీక్షిత్తో, నేను నా కాకాను విమానంలో తీసుకెళ్తాను అని చెప్పారు. బాబా మాటల ప్రకారం కాక అత్యుత్తమ సద్గతిని పొందుతారని అర్థమవుతున్నాయి. కాకా కూడా ఎప్పుడూ, నా భక్తి నీ పాదాలపై ఎల్లప్పుడూ పెరుగుతూ ఉండాలి బాబా, నా ప్రేమ నీ పాదాలపై పెరగాలి అని ప్రార్థిస్తుండేవాడు. ఎవరైనా కోరేది దేవుని పాదాల వద్ద అచంచల భక్తితో శాశ్వతంగా ఉండడమే. ఆ గమ్యాన్ని ఈ జన్మలో చేరుకోలేకపోతే తన గురుదేవునితో జన్మ జన్మలు అంతరాయం లేకుండా సంబంధం కొనసాగాలని ప్రార్థించేవాడు. కాకా దీక్షిత్ ఎప్పుడూ బాబాను మహారాజులాగా చూడాలని అనుకునేవాడు. మసీదు గుంటలు గుంటలుగా ఉండేది. అంతేకాక రోజు వచ్చేవారి సంఖ్య ఎక్కువ అవుతుండేది. వస్తున్న భక్తులకు కూడా సౌకర్యాలు అవసరమే అని కాకా దీక్షిత్ ఆలోచిస్తుండేవాడు. వీరి ఆలోచనలకు రాధాకృష్ణ అయ్యి ఆలోచనలు తోడయ్యాయి. రాధాకృష్ణ అయ్యి బాబా సంస్థానానికి ఏమేమి కాపాలో చెప్పగా వాటిని కాకాసాహెబ్ దీక్షిత్ వ్యయ ప్రయాసలకు లోనైనా వాటిని తెప్పించేవారు. ఒకసారి శిథిలమైన మసీదును మరమ్మత్తు చేయించాలని రాళ్లు తెప్పించి చెక్కించారు. ఆ తర్వాత పని నానో చందోర్కర్కు, నేల చదును చేసి బండలు పేర్చడం కాకా దీక్షిత్కు అప్పగించారు బాబా. మొదట శ్రీ సాయి ఎందుకు ఒప్పుకోలేదు. మహల్సాపతి ఎలాగో ఒప్పించాడు. సాయి చావడిలో నిద్రించిన రాత్రి మసీదులో నేల బాగుచేసి ఎత్తైన పీఠం అమర్చారు.
నాటి నుండి సాయి గోనె మీద కూర్చోవడం మాని దానిపై కూర్చోనారంభించారు. రాత్రి సమయాలలో హారతి అవగానే బాబా పడుకునేవారు. మొదటి రోజులలో ఆయన ఎప్పుడూ ఒకే గోనెపట్ట పడకగా వేసుకునేవారు. పగలు దానిపైనే కూర్చునేవారు. కొంతకాలానికి భక్తులు సమర్పించిన దుప్పట్లు ఒకదానిపైన ఒకటి తామే పరుచుకుని పడుకునేవారు. ఒకసారి దీక్షిత్ ఆయనకొక మంచం తెస్తానన్నాడు. మహల్సాపతిని కింద విడిచి నేను మంచం మీద ఎలా పడుకునేది, అతనిని దానిపై పడుకోమను, నేను కింద పడుకుంటాను అన్నారు బాబా. అతడు వారిద్దరికీ చెక్క పలకలు ఇస్తానన్నాడు. కానీ బాబా అంగీకరించలేదు. బూటీవాడ నిర్మించే సమయంలో కూడా శ్యామ, కాకా దీక్షితుల సహాయంతో ప్లాన్ గీయించి బాబా అనుమతి, ఆశీర్వచనము పొందాడు బూటీ. ఇలా సాయి సేవలో లీనమయ్యాడు కాకా దీక్షిత్. ఒకసారి కాకా దీక్షిత్ స్వయంగా తయారు చేసిన ఒక విల్కు ఆయనే ఏకైక సాక్షి. ఆ విల్ బాంబే హైకోర్టులో వీలునామా ధృవీకరణ కోసం వచ్చినప్పుడు దీక్షిత్ తప్పనిసరిగా హాజరు కావాల్సి వచ్చింది. సమన్లు షిరిడీకి చేరాయి. చట్టపరంగా దీక్షిత్ కోర్టులో హాజరు కావాలని అందుకోసం కేసు పెట్టిన పార్టీ ఏజెంట్ షిరిడీకి వచ్చాడు. కానీ బాబా ఆయన బయలుదేరడానికి అనుమతించలేదు. అక్కడ బాంబేలో ఆ రోజు ఆ కేసు వాయిదా పడింది. తర్వాత వాయిదా అప్పుడు కూడా బాబా దీక్షిత్ను బయలుదేరనీయలేదు. ఎందుకంటే బాబాకు తెలుసు ఆ రోజు కూడా విచారణ జరగదని. ఈసారి విచారణకు బాబా అనుమతిచ్చారు. దీక్షిత్ బాంబే వెళ్ళి కోర్టులో సాక్ష్యం చెప్పారు. ఏ పరిస్థితిలోనైనా సాయి ఆజ్ఞే శ్రీరామరక్ష. ఆ సమయంలో అది ఒక సమస్యలాగా అనిపిస్తుంది. కానీ పూర్తి విశ్వాసం బాబాపై పెట్టి ఆయన చెప్పినట్లు నడుచుకుంటే సాయియే అన్ని బాధ్యతలను స్వీకరిస్తారు. ఒకసారి బాబా కాకా దీక్షిత్తో ఎవరినైనా తప్పుగా మాట్లాడినా, ఎవరిలోనైనా తప్పు వెతికినా నాకు చాలా బాధ కలుగుతుంది అన్నారు. ఆ మాట తర్వాత కోపిష్టిగా ఉండే కాకా దీక్షిత్ తన కోపాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకున్నాడు. ఇలా బాబా తమ భక్తులను హెచ్చరిస్తుండేవారు. బాబా మహాసమాధికి ముందు పురందరే కాకా దీక్షితులు దర్శనానికి రాగానే నేను ముందు వెళ్తాను, మీరు వెనుక వస్తారు. నా సమాధి మాట్లాడుతుంది, నా మట్టి సమాధానం చెప్తుంది, నా నామం పలుకుతుంది అన్నారు బాబా. ఆయన వాజే అనే భక్తుని చేత రామ విజయం వారం రోజులలో ఒకసారి, 2వ వారంలో 2 సార్లు చదివించుకుని విన్నారు. అప్పుడు అతనికి ఒక కొబ్బరికాయ దక్షిణ ఇచ్చారు. అప్పటి నుండి ఆయన ఎక్కువసేపు మౌనంగా ఉండసాగారు. ఆయన సాయంకాలపు సూర్యునిలా క్షీణిస్తున్నారు. మరీ నీరసించి లెండిగి భిక్షకు వెళ్ళడం మానేశారు. బూటీ, కాకా దీక్షిత్లు ఎప్పుడూ ఆయన దగ్గరే ఉంటున్నారు. విజయదశమి 4 రోజులున్నదనగా సాయి ఆనాడు నందు మార్వాడి భార్యతో ద్వారకామాయిలోనూ చావడిలోనూ ఉండాలంటే నాకేం బాగుండలేదు, నేను బూటీవాడకు పోతాను, అక్కడ నాకు పెద్ద పెద్దవారు సేవలు చేస్తుంటారు అన్నారు. అక్టోబర్ 15, 1918 విజయదశమి. తెల్లవారేసరికి బాబా చాలా బలహీనంగా ఉన్నారు. అయినా దర్శనానికి వస్తున్న భక్తులను ఆదరిస్తూనే ఉన్నారు. ఇంతలో రామచంద్ర పాటిల్, బాలాషింపిలు భయపడినట్లే తాత్యాకు నాడి బలహీనమవుతోందని కబురొచ్చింది. మధ్యాహ్న హారతి కాగానే భక్తులందరినీ భోజనాలకు పంపారు బాబా. శ్రీమతి లక్ష్మీబాయ్, బాగోజీ, బయాజీ అప్పాకోతే పాటిల్, బాలాషింపి, నిమోన్కర్, శ్యామాలు మాత్రం ఆయన దగ్గర ఉండిపోయారు. అప్పుడు బాబా, నాకిక్కడ ఏమీ బాగాలేదు, ఆ దగ్దీవాడ, రాతిమీడ అంటే బూటీవాడకు తీసుకుపోండి, అక్కడ నాకు సుఖంగా ఉంటుంది అన్నారు. ఆయన ఆసనం మీద కూర్చొని మాధవ్ ఫస్లేని అడిగి పాన్ తీసుకున్నారు. తర్వాత ఆయన మంచినీళ్లు తాగుతుండగా మధ్యలో మింగుడు పడక సగం నీరు బయటకు వచ్చి వారి కళ్ళు అర్ధనిమిలితాలయ్యాయి. అప్పుడు ఆయన లక్ష్మీబాయి షిండేను పిలిచి మొదట 5, తర్వాత 4 రూపాయలు నాణాలు ఇచ్చి వాటిని జాగ్రత్తగా ఉంచుకోమన్నారు. తమకు మసీదులో బాగుండలేదని బూటీవాడకు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి బయ్యాజీ అప్పాకోతే పాటిల్ వైపుకు ఒరిగి కన్నుమూశారు. బాబా మహాసమాధి అనంతరం సాయి కోరికను అనుసరించి వారి దేహాన్ని బూటీవాడలో సమాధి చేయడానికి భక్తులు సిద్ధం చేస్తున్నారు. ఇంతలో కుశాల్ చంద్ ఆధిపత్యాన కొందరు ముస్లింలు తమ మతానుసారం ఆ దేహాన్ని ఆరుబయట సమాధి చేయాలని పట్టుబట్టడంతో భక్తులలో వివాదం చెలరేగి ఎంతకు తెగలేదు. ఇంతలో కోపర్గాం మమల్తాదార్ అక్కడకు వచ్చి 2 వర్గాల వారిని తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించమని చెప్పారు. సంతకాలు, వేలిముద్రలు సేకరిస్తే సాయి సంకల్పమే నెగ్గింది. అప్పుడు మమల్తాదారు ఇలా అన్నారు,
2 వర్గాల వారు అంగీకరిస్తే దానికి అనుగుణంగా నేను ఆదేశం ఇవ్వగలను. లేని పక్షంలో అహ్మద్నగర్ జిల్లా మెజిస్ట్రేట్ వద్దకు వెళ్లి ఆయన ఉత్తర్వు తెచ్చుకోవాలి అని అన్నారు. దీక్షిత్ గారు ప్రముఖ న్యాయవాది కావడంతో ముస్లింలు ఆయన అహ్మద్నగర్కు వెళ్తే తమకు వ్యతిరేకంగా ఉత్తర్వు వస్తుందని భయపడి హిందువులతో ఒప్పందం చేసుకున్నారు. బాబా దేహాన్ని బూటీవాడాలో సమాధి చేయాలి. దాని నిర్వహణ బాధ్యతంతా హిందువులదే, కానీ ముస్లింలకు ఎటువంటి అడ్డంకు లేకుండా సమాధి దర్శనానికి ప్రవేశం ఉండాలి. అలాగే పాత సాంప్రదాయం కొనసాగాలి అని మమల్దాదార్ ఆ ఒప్పందం ప్రకారమే ఆదేశం ఇచ్చి బాబా శరీరాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా బూటీవాడాలో సమాధి చేశారు. అది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. భవిష్యత్తులో సంస్థానం ఎలా నడవాలి అన్నది అహ్మద్నగర్ జిల్లా కోర్టు ఆమోదంతో ఒక స్కీమ్ కావాలి. కాకా దీక్షిత్ గారు తన న్యాయ సామర్థ్యంతో ఒక స్కీమ్ తయారు చేసి ప్రముఖ భక్తుల సంతకాలతో సమర్పించారు. 1922లో జిల్లా కోర్టు ఆమోదం ఇచ్చింది. అదే నిబంధనల ప్రకారం నేటికి షిరిడీ సాయి సంస్థానం మరియు ఇతర వ్యవహారాలు నడుస్తున్నాయి. సంస్థానం యొక్క ఆస్తి 15 మంది సభ్యులున్న ట్రస్టుకు అప్పగించబడింది. దీక్షిత్ గారు గౌరవ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన సమర్థవంతమైన నిర్వహణ అందరికీ సంతృప్తినిచ్చింది. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా చెప్పిన ప్రతి మాట, చేసిన ప్రతి పని, చిన్న చిన్న సంఘటనలన్నీ సేకరించేవారు. ఆయన వాటిని 1923లో ప్రారంభించిన సాయిలీలా మాసిక్లో 3 శీర్షికల ద్వారా బాబాతో ఉన్నటువంటి అనుభవాలను ప్రచురించారు. 124 లీలలతోటి మహారాజంచే అనుభవం అనే శీర్షికను బాబా ఏ విధంగా తమ భక్తులకి శిక్షణ ఇచ్చారో, ఎటువంటి బోధనలు చేశారో అనే విషయాలను చెప్తూ బాబాంచే బోధ్ పద్ధతి అనే శీర్షికను, అదేవిధంగా బాబా నోటి నుండి వచ్చిన మధురమైన మాటల్లోని అంతరార్థం ఏమిటి అని బాబాంచే బోల్ అనే శీర్షికను సాయిలీలా మాసిక్ అనే మాసపత్రికలో ప్రచురితమయ్యాయి. దాదాపు షిరిడీకి వచ్చే ప్రతి భక్తుడు కాకాసాహెబ్ను కలిసి తన అనుభవాలను చెప్పేవాడు. వాటిని నమోదు చేసి పత్రిక ద్వారా భక్తులందరికీ చేరేలా చేసిన కాకాసాహెబ్ సేవ అమూల్యమైనది. కొందరు భక్తులు తమ భోజనంలో మొదట కొంత బాబాకు అర్పించేవారు. ఆయన అందులో కొంచెం భక్తులకు పంచి పళ్ళెంలో కొంచెం ఉంచి తిరిగి ఇచ్చేవారు. తర్వాత ఆయన కూడా భక్తుల పంక్తిలో భోజనం చేసేవారు. కాకా దీక్షిత్కి కూడా ఆ పంక్తిలో కూర్చోవాలనే కోరిక ఉండేది. కానీ బాబా ఆయనకు ప్రసాదం ఇచ్చి పంపేవారు. తర్వాత మసీదులోనే భోజనం చేయడానికి అనుమతించారు. చివరకు ఆ ప్రత్యేక పంక్తిలో బాబా పక్కన కూర్చునే అవకాశం కాకా దీక్షిత్కి కూడా దక్కింది. ఆయనకు కుడి పక్కన తాత్య, రామచంద్ర పాటిల్, బయాజీ పాటిల్, ఎడమవైపు బడే బాబా, శ్యామ, బూటి, కాకా దీక్షిత్లు కూర్చోగానే చుట్టూ తెరలు దించేవారు. ఆ తర్వాత అందులో ఎవరూ ప్రవేశించేవారు కాదు. తరచుగా ఆ పంక్తిలో బాగోజీ, మాధవ్ ఫస్లే, నిమోన్కర్లు కూడా కూర్చునేవారు. ఒకసారి బాబా అతనికి ఫకీర్లు, సన్యాసులు వేసుకుని కఫ్నీని బహుమతిగా ఇచ్చారు. గురువుతో కలిసి ఒకే పంక్తిలో భోజనం చేయడం కేవలం గౌరవం మాత్రమే కాదు, తాను బ్రాహ్మణుననే గర్వం లేదా ఇతరుల పట్ల సహజంగా కలిగే చిన్న చిన్న భావాల చివరి ఆనవాళ్లను కూడా తొలగిస్తుంది. ఇది నానా చందోర్కర్ లాంటి భక్తులు కూడా పూర్తిగా తొలగించుకోలేకపోయిన అంశం. ఒకప్పుడు కాకాసాహెబ్ కొన్ని రోజులు ఇంగ్లాండ్లో ఉన్నారు. ఆయనకు హిందూ, ముస్లిం అనే తేడా లేదు. దానికి ఒక ఉదాహరణ, బాబా సమాధి అనంతరం బడే బాబా షిర్డీలోనే ఉండాలని అనుకున్నాడు. కానీ అక్కడి వాళ్ళు హిందువులకు మాత్రమే ఇల్లు అద్దెకు ఇచ్చేవారు. ముస్లింలకు అద్దెకు ఇవ్వాలన్న ఆలోచన కూడా పాపంగా తలచేవారు. ఆ సందర్భంలో కాకా బడే బాబాకు తన వాడాలోనే వసతి కల్పించారు. చందోర్కర్ కూడా బడే బాబాకు వసతి ఇవ్వడం సరికాదని తన అభ్యంతరం వ్యక్తం చేశాడు. కానీ కాకా దీక్షిత్ అదేమీ పట్టించుకోక వసతి కల్పించారు. దీక్షిత్ గారి సమానత్వం చాలా ఉన్నత స్థాయిలో ఉండేది. ఆయన అన్ని జీవులలోనూ భగవంతుణ్ణి చూసేవారు. చిన్ననాటి నుండి ఆయన చాలా ఔదార్యంతో ఉన్న వ్యక్తి. అందరినీ తన ఇంటికి భోజనానికి ఆహ్వానించేవారు. అలానే షిరిడీలో ఉన్న తన వాడాలో కూడా ఆయన ఓ అన్న
అన్నసత్రం నడిపించి అనేక మందికి తన ఖర్చుతో ఉచితంగా భోజనం పెట్టేవారు. అందులో ఉపాసిని మహారాజ్ కూడా ఉన్నారు. విలేపాల్లెలో కానీ లోనావాలలో కానీ ఆయన ప్రతిరోజు స్నేహితులని కాక కొత్తగా పరిచయమైన వారిని భోజనానికి పిలిచేవారు. ఆయన బంగ్లాను అన్నదానం లేదా ధర్మాదాన హిందూ హోటల్ అని వర్ణించేవారు. ఈ కారణంగా దీక్షిత్ బ్రతికి ఉన్నంతకాలం ఎవరికి హోటల్ వ్యాపారం మొదలుపెట్టే అవకాశం రాలేదు. అన్ని జీవులకు కూడా ఆహారం పెట్టేవాడు. విలేపాలెలో కాకాసాహెబ్ వద్ద ఎన్నో పిల్లులు కుక్కలు ఉండేవి. షిరిడీలో కూడా ఆయన భోజనానికి కూర్చుంటే పిల్లులు వచ్చేవి. వాటికి ఆయన నెయ్యి వేసి అన్నం పెట్టేవారు. అన్ని జీవులలో ఈశ్వరుడు ఉన్నాడనే భావంతో పెంచేవారు. కాకా దీక్షిత్ ఎప్పుడూ భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. అంతేగాక భజనలు పూజలు ద్వారా భగవంతుడితో ఒక ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉండేవాడు. ఆయన చాలా అద్భుతంగా భజన పాటలు పాడేవారు. తన వాడలోని గదికి ఆనుకొని ఉన్న వరండాలో కూర్చుని పాడేవారు. ఏకాదశి రోజు మరణించిన వాడు స్వర్గానికి చేరుతాడని ప్రతీతి. కాకా దీక్షిత్కు కూడా ఈ విశ్వాసం బలంగా ఉండేది. 1923లో సాయిలీలా మాసిక్లో ఆయన సంతకంతో ఇలా ప్రచురించబడింది: హరి భక్తుని మరణం హరికి సంబంధించిన రోజునే జరగాలి, అంటే ఏకాదశి రోజునే అని ప్రచురించారు. ఆ కోరికను కూడా బాబా ఈ విధంగా తీర్చారు. జూలై 4, 1926వ తేదీ రాత్రి ఎప్పటిలాగే కాకాసాహెబ్ దీక్షిత్ తన పారాయణ మొదలుపెట్టారు. ఆ రోజు చదవవలసిన భాగం గజేంద్ర మోక్షం. భగవంతుడు ఒక ఏనుగుకు మోక్షం ఇచ్చిన కథ. నాటి రాత్రి అతడికి ఒక చిత్రమైన స్వప్నం వచ్చింది. బాబా కనిపించి కాకాసాహెబ్ చొక్కాలో అతని గుండెల వద్దకు చేరారు. కాకాసాహెబ్ ఎంతో ప్రేమతో ఆయనను తన హృదయానికి అదింపెట్టుకున్నాడు. మరురోజు తెల్లవారగానే కాకా ఈ కల సంగతి అన్నాసాహెబ్, దేశపాండే మొదలైన వారితో చెప్పాడు. తరువాత ఆ రోజు అతని పారాయణలో సిద్ధపురుషుల మహాత్మ్యం గురించి చదవడం జరిగింది. అటు తర్వాత అతడు విలేపాల్లె నుండి బయలుదేరి బొంబాయిలోని దేశ్ముఖ్ గారి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న తన కుమారుడు రామకృష్ణను చూడ్డానికి బయలుదేరాడు. అంతవరకు అతనితో కలిసి భజన పారాయణలలో పాల్గొనిన అన్నాసాహెబ్ దాబోల్కర్ కూడా తన స్వస్థానానికి బయలుదేరాడు. వారిద్దరూ కొంచెం ఆలస్యంగా రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. నాడు రైలు కూడా ఆలస్యమై సరిగా అదే సమయానికి వచ్చింది. ఆ ఇద్దరూ రైలెక్కి కూర్చోగానే కాకా దీక్షిత్, చూసావా అన్నాసాహెబ్, బాబా ఎంత దయామయుడో, సరిగ్గా సమయానికి రైలు అందించారు. ఒక్క నిమిషమైనా మనల్ని వేచి ఉంచలేదు అన్నాడు. అప్పుడు తన జేబులోని రైల్వే టైం టేబుల్ చూచుకొని రైలు కొంచెం ఆలస్యమయ్యేలా బాబా చేశారు. లేకుంటే మనం కొలాబాలో దిగబడిపోయి నిరుత్సాహపడేవారమే. ఇదే సాయి దయ అని చెప్పి అన్నాసాహెబ్కు ఎదురుగా సీట్లో కూర్చుంటూ అపారమైన సాయి దయను తలుచుకుంటూ కన్నులు మూసుకున్నాడు. కొంతసేపు అతడు కన్నులు తెరవకపోయేసరికి నిద్ర పట్టిందా అని ప్రశ్నించాడు అన్నాసాహెబ్. కాకా తల ఒకవైపు కొరికేసరికి అతడు స్పృహ కోల్పోయాడు కాబోలనుకొని అతనిని బల్లపై పడుకోబెట్టాడు. తర్వాత ఆ విషయం రైల్వే గార్డుతో చెప్పేసరికి అతడు పటేల్ స్టేషన్లో దీక్షిత్ దేహాన్ని దింపించి వైద్య పరీక్ష చేయించారు. అప్పటికే దీక్షిత్ దేహత్యాగం చేశారని తెలిసింది. అటు తర్వాత అన్నాసాహెబ్ అంత్యక్రియలన్నీ ఏర్పాటు చేశాడు. ఆనాడు ఏకాదశి. రామాయణ పారాయణం భజన చేసి సాయి కృపను పరవశిస్తున్న క్షణంలో అతడి ఆత్మను ఆ సమర్థ సద్గురుడు విమానంలో వైకుంఠానికి తీసుకువెళ్లారు. 9 సంవత్సరాలు ఏ సేవలో గడిపాడో ఆ సేవలోనే కాక అంతిమ శ్వాస కూడా విడిచారు. అది విశ్వాసమంటే. అలా బాబా కాకాసాహెబ్ను ఎటువంటి బాధ లేకుండా తన వద్దకు తీసుకెళ్లారు. భగవద్గీత మరణ సమయంలో ఏది తలుస్తారో తర్వాత జన్మలో అదే పొందుతారని చెప్తుంది. దీక్షిత్ చివరి క్షణంలో బాబా కృపను తలుచుకుంటూ ప్రాణం విడిచాడు. ఆ విధంగా బాబా నేను నా కాకాను విమానంలో తీసుకెళ్తాను అన్నట్లుగా దీక్షిత్కు సద్గతిని ప్రసాదించారు బాబా. తన మరణానికి సరిగ్గా 2 నెలల ముందు 1926 మే 19న కాకాసాహెబ్ దీక్షిత్ వాడాను గిఫ్ట్ డీడ్ ద్వారా సంస్థానానికి బహుకరించారు. సాయి వద్ద కాకా దీక్షిత్కు ఇంతటి సదవకాశం లభించడానికి ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. ఒకసారి సాయి దాతాసాహెబ్ కాపర్దేతో నీవు, నేను, కాకా దీక్షిత్, శ్యామ, బాపుసాహెబ్ జోగ్ మరియు దాదా కేల్కర్ కలిసి ఒక వీధి చివర వెనుకొక జన్మలో మన గురువుతో కలిసి ఉన్నాం. అందుకే మీ అందరినీ ఈ జన్మలో కలిపాను అన్నారు. బాబా, నా వద్దకు ఎవరూ వారికై వారే రారు.
నేనే పిచ్చుక కాళ్ళకు దారం కట్టి లాగినట్లు నా దగ్గరకు లాక్కుంటాను అని అన్నారు. సాధారణంగా భక్తులు బాబా వద్దకు భౌతిక అవసరాల కోసమే వచ్చేవారు. ఒకసారి దామ్యా అనే వ్యక్తి భక్తులు భౌతిక అవసరాల కోసం బాబా దగ్గరకు రావడం తప్పు అని, అలాంటి వారిని తరిమేయాలని అన్నాడు. బాబా ఇలా అన్నారు, అలా అనవద్దు. నా వద్దకు అందరూ కోరికలు తీరడం కోసమే వస్తారు. వారి కోరికలు తీరి ఒక స్థాయికి వచ్చాక నన్ను అనుసరించి సన్మార్గానికి వస్తారు అని అన్నారు. కాకా దీక్షిత్ తన సంపదంతా కోల్పోయినా, తన అవసరాలను తగ్గించుకొని నిరాడంబరగా జీవితం గడిపినా దానిలో సంతృప్తిగా ఉండేవాడు. ఆయన తన సమయమంతా సద్గురు సేవలో లేదా సద్గ్రంథ పారాయణలో గడిపేవాడు. సాయి యందు అత్యంత విశ్వాసం పెంచుకున్నాడు. తన బాధ్యతలను సాయి పాదాలపై వేసి తన తుది శ్వాస వరకు సాయి సేవకు అంకితమై సాయిలో ఐక్యమైన వ్యక్తి కాకాసాహెబ్ దీక్షిత్. దీక్షిత్ గారి లైఫ్ నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. బాబా ఆజ్ఞను పాటించడం. బాబా పటం ముందు చీట్లు వేసినప్పుడు అది మన ఇష్టానికి వ్యతిరేకంగా వచ్చినా మనం సాయి ఆజ్ఞని పాటించగలగాలి. లేకపోతే చీట్లను వేయకపోవడమే మంచిది. వినయంతో ఉండడం నేర్చుకోవాలి. ముఖ్యంగా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఉన్నదానితో సంతృప్తిగా ఉండటం. కాకా దీక్షిత్కు ఎన్ని కష్టాలు వచ్చినా, సంపద పోయినా, పదవి పోయినా, చివరికి తన కూతురు చనిపోయినా సాయి పాదాలను మాత్రం విడవలేదు. అంతటి భక్తి విశ్వాసాలు మనలో కూడా కలగాలని సాయిని ప్రార్థిస్తూ జై గురుదేవ దత్త. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై సాయిరామ్.